శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో ఉద్భవించిన పుణ్యక్షేత్రమే అహోబిలం. అహోబిలంని నవనారసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆ 9 రూపాల్లో ఇక్కడ వెలిశాడని భక్తుల నమ్మకం. ఈ 9 నరసింహ ఆలయాల్ని ఒకే రోజు దర్శించలేం. మినిమం 2 డేస్ అయితే పడుతుంది. ఈ వీడియోలో పురాతనమైన ఎగువ అహోబిల నరసింహస్వామి ఆలయం గురించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఆ 9 నరసింహ ఆలయాల్ని 2 డేస్లో ఎలా కవర్ చేయాలి, ఇంకా అహోబిలంలో ఎక్కడ స్టే చేయాలని చెప్పాను. ఈ ఆలయాన్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉంది ఈ అహోబిలం. తెలుగు స్టేట్స్ నుంచి అలాగే వేరే స్టేట్స్ నుంచి అహోబిలంకి డైరెక్ట్ బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ లేదు. ముందుగా మీరు కర్నూలు, కడప లేదా నంద్యాలకు రీచ్ అయ్యి అక్కడి నుంచి ఆలగడ్డకి రావాలి. ఆలగడ్డ నుంచి అహోబిలంకి జస్ట్ 24 కిలోమీటర్స్. ఎవ్రీ 1 అవర్కి ఇక్కడ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అహోబిలంకి జస్ట్ 40 to 60 రూపీస్ లోపు టికెట్ ఉంటుంది. ఇప్పుడు రూమ్ బుకింగ్ చూద్దాం. ఇక్కడ ప్రధానంగా 2 అహోబిలాలు ఉంటాయి. కొండపై ఉన్న ఆలయాన్ని ఎగువ అహోబిలం అని, కొండ కింద ఉన్న ఆలయాన్ని దిగువ అహోబిలం అని అంటారు. ఎగువ అహోబిలంలో స్టే చేయడానికి హోటల్స్ ఏమీ ఉండవు. దిగువ అహోబిలంలో మాత్రమే సత్రాలు ఇంకా హోటల్స్ ఉంటాయి. ఇక్కడ సత్రాలకి ఎటువంటి ఆన్లైన్ బుకింగ్స్ ఉండవు. డైరెక్ట్గా వెళ్తే రూమ్స్ ఖాళీగా ఉంటే ఇస్తారు. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకునే హోటల్స్ ఇవే స్క్రీన్ పైన ఇచ్చానో చూడండి. ఇందులో కొన్ని ఫోన్ ద్వారా, కొన్ని హోటల్ వాళ్ళ వెబ్సైట్ ద్వారా రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది దిగువ అహోబిలంలోని హోటల్ డీటెయిల్స్. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ టికెట్ ప్రైసెస్ చూద్దాం. ముందుగా దిగువ అహోబిలంలో కార్కి 150 రూపీస్ ఎంట్రీ టికెట్ పే చేయాలి. అలాగే ఎగువ అహోబిలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 70 రూపీస్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు అహోబిల నరసింహస్వామితో పాటు మిగతా 9 నరసింహ ఆలయాల్ని ఎలా కవర్ చేయాలో చెప్తాను. ముందుగా డే 1లో ఎగువ అహోబిలంలో ఉన్న పురాతనమైన మరియు నవనారసింహ క్షేత్రాల కంటే మొదటిది ఈ అహోబిల నరసింహ క్షేత్రం. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించాక మహావిష్ణువు ఒక భయంకరమైన రూపాన్ని చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారంట. అందుకే ఈ స్వామివారికి అహోబల అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది అహోబిలంగా మారింది. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ ముందే బస్సులో ఇంకా ఆటో అండ్ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళని ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేస్తారు. ఇక్కడ నుంచి అహోబిల దేవస్థానం వల్ల ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. ఇందులో వెళ్ళాలి. ఈ బస్ లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కొండపైన నరసింహస్వామి ఆలయం ఉంటుంది. బస్సు ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. ఇక్కడ ఒక టిఫిన్ హోటల్ ఉంటుంది అండ్ ఈ హోటల్కి ఎదురుగా వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సింగిల్గా వచ్చే వాళ్ళు రూమ్ తీసుకోరు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ నుంచే నడిచి వెళ్ళాలి పైకి. మోకాలు నొప్పులు ఇంకా నడవలేని పెద్దవాళ్ళకి ఇక్కడ డోలీ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. ఒకరికి 4000 రూపీస్ పైన అయితే అమౌంట్ ఛార్జ్ చేస్తారు. పైన చూడవలసిన 3 టెంపుల్స్ ఉన్నాయి. మాలల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి. అంతటికీ కలిపి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడున్న ఈ కొండలు ఎప్పటికీ ఒక అద్భుతమే. మీద పడేలా ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. వీడియోలో కంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇంక ఇదే దారిలోని 2 అన్నదాన సత్రాలు ఉన్నాయి. దర్శనం అయిపోయాక లంచ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయండి. అహోబిలంని విజిట్ చేయడానికి మంచి టైం అంటే ఆగస్టు, నవంబర్. కాస్త క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాగే వర్షం పడుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్లేస్. ఇంకా చేతిలో ఫుడ్ ఐటమ్స్ కానీ కవర్స్ కానీ పట్టుకోకండి. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఏ కోతి ఎటు సైడ్ నుంచి వస్తుందో అస్సలు చెప్పలేం. ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పురాతనమైన నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం దగ్గరే కళ్యాణ కట్ట ఉంటుంది. స్వామివారికి తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడే ఇవ్వాలి. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ తలనీలాలకి ఇంకా స్వామివారి శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకోవాలి. లేదు టికెట్ వద్దు అనుకుంటే ఈ కౌంటర్ వెనకాల సైడ్ నుంచి వెళ్తే ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది. ఇంక ఈ టికెట్ కౌంటర్ ఎదురుగా పూజా సామాన్లు అయితే అమ్ముతారు. దీపమాయలు, ఒత్తులు, కుంకుమ. ఆలయానికి మెయిన్ డోర్ దగ్గర ఒక దీపం స్టాండ్ ఉంటుంది దీపాలు వెలిగించడానికి. అక్కడ దీపాలు వెలిగించి కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని టెంకాయ కొట్టి ఆలయం లోపలికైతే దర్శనానికి వెళ్తారు. ఇవాళ జనాలు అయితే ఎక్కువ ఉన్నారు. లేట్ అవుతుందని శీఘ్ర దర్శనానికి టికెట్ అయితే తీసుకున్నా. ఇన్సైడ్ టెంపుల్ ఎటువంటి ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. ఇది ఆన్లైన్లో ఇమేజ్. లోపల స్వామివారు ఇలా అయితే ఉంటారు. జస్ట్ ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. చుట్టూ నల్లమల్ల అడవి, చెట్లు, కొండలు, మధ్యలో ఈ ఆలయం. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వైష్ణవ దేవాలయాల్లో ముఖ్యమైనది ఈ అహోబిలం.
దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇక్కడ అన్నదాన డొనేషన్ కౌంటర్ ఉంటుంది. మీరు ఏదైనా అమౌంట్ అన్నదానంకి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. ఇది ఈ ఆలయంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న నవనారసింహ ఆలయాల గురించి చూద్దాం. ఈ 9 ఆలయాల్లో కొన్ని రోడ్ మార్గం ద్వారా, కొన్ని నడక మార్గం ద్వారా వెళ్ళాలి. డే 2లో నడక మార్గం ద్వారా వెళ్ళే టెంపుల్స్కి వెళ్ళండి. ఇప్పుడు డే 1 రోడ్ మార్గం ద్వారా వెళ్ళే టెంపుల్స్ని కవర్ చేద్దాం. అవి ఏంటి అంటే పావన్ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, కరంజ నరసింహ, చత్రావత నరసింహ. ఎగువ ఓబులంలో దర్శనమయ్యాక మీ ఓన్ వెహికల్స్ ఉంటే అందులో కానీ, లేకుంటే ఎగువ ఓబులంలోనే రెంట్ ఆటోస్, కార్స్ ఉంటాయి. అందులో 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పావన్ నరసింహ ఆలయాన్ని దర్శించండి. ఈ టెంపుల్ దట్టమైన అడవిలో పావన నది ఒడ్డున ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి పాములేటి నరసింహ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయాక ఆటో వాళ్ళు మిమ్మల్ని తిరిగి ఎగువ ఓబులంలో డ్రాప్ చేస్తారు. ఇక్కడే అన్నదాన సత్రాల్లో లంచ్ చేసి నెక్స్ట్ నేను చెప్పబోయే 5 టెంపుల్స్ని ఎగువ ఓబులంలోనే ఆటో ఆర్ ట్యాక్సీని రెంట్కి మాట్లాడుకొని కవర్ చేయండి ఆఫ్టర్నూన్ నుంచి. అవేంటి అంటే కారంజ, చత్రవత, యోగానంద, భార్గవ నరసింహ టెంపుల్స్. ముందుగా మనం చేరుకునేది కారంజ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు కారంజి చెట్టు కింద ఉండడం వలన కారంజ నరసింహస్వామి అని పేరు వచ్చింది. తర్వాత చత్రావత నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్తారు. ఇక్కడున్న స్వామివారిని దర్శిస్తే కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. ఈ ఆలయాన్ని దర్శించాక దగ్గరలో ఉన్న యోగానంద నరసింహ ఆలయానికి తీసుకెళ్తారు. ఇక్కడ ప్రహ్లాదుడికి నరసింహస్వామి యోగముద్రలు నేర్పించాడంట. ఈ ఆలయం దర్శించాక దట్టమైన అడవిలో ఉన్న భార్గవ నరసింహ ఆలయానికి తీసుకెళ్తారు. పరశురాముడు ఈ ప్రదేశంలో ఘోర తపస్సు చేశాడంట. ఆ ఆలయాలన్నీ దర్శించుకున్నాక దిగువ ఓబులంలో అయితే డ్రాప్ చేస్తారు. ఇక్కడ మీరు రూమ్ తీసుకున్నారు కాబట్టి రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అలా దిగువ ఓబులంలో ఉన్న ప్రహ్లాదవర్ధ నరసింహ ఆలయానికి వెళ్ళండి. ఇక్కడితో డే 1 అయితే 5 నవనరసింహ ఆలయాలు, ఎగువ ఓబులంలో ఉన్న పురాతన నరసింహ ఆలయాన్ని కవర్ చేశాం. ఇప్పుడు డే 2లో కవర్ చేయవలసిన ప్లేసెస్ చూద్దాం. క్రోధ నరసింహ, జ్వాలా నరసింహ, మాలోల నరసింహస్వామి ఆలయాలతో పాటు ఉగ్రస్తంభం చూడాలి. ఇవన్నీ నడిచి వెళ్ళే మార్గాలు. నడక మార్గం కూడా సులభంగా ఉండదు, చాలా కష్టం. మీరు హెల్త్ బాగుండి నడవగలం అనుకుంటే వెళ్ళండి. వెళ్ళే ముందుగా కొన్ని టిప్స్ చెప్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. మార్నింగ్ 6 లోపు ఎగువ ఓబులంకి రీచ్ అయ్యి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి మినిమం 6 అవర్స్ పైనే పడుతుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది, చుట్టూ అడవి ప్రాంతం కాబట్టి. నెక్స్ట్ ఖచ్చితంగా ఒక గైడ్ని అయితే మీతో తీసుకెళ్ళండి. వాళ్ళైతే అన్ని దగ్గరుండి చూపిస్తారు. రూట్స్ కూడా మీకు తెలియదు కాబట్టి యూజ్ అవుతారు. నెక్స్ట్ లగేజ్. జస్ట్ ఒక బ్యాగ్, అందులో ఫుడ్ ఐటమ్స్, ఇంకా 2 లీటర్స్ పైన వాటర్ తీసుకెళ్ళండి. ఇది ఒకరికి మాత్రమే. ఇంకా స్టిక్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఇది ఎగువ ఓబులంలోనే రెంట్కి ఇస్తారు. దారిలో నడవడానికి సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఈ ఆలయాల్ని చూడాలి అనుకుంటే ఇక్కడ డోలీ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒకరికి 4000 రూపీస్ పైన అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ విషయాలన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆ 3 టెంపుల్స్లో ముందుగా మనం వెళ్ళేది క్రోధ నరసింహ. దీనినే వరాహ నరసింహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో దర్శనమైన తర్వాత నెక్స్ట్ వెళ్ళే ఆలయం జ్వాలా నరసింహ. ఈ ఆలయం ఉన్న ప్రదేశమే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన ప్రదేశం. ఈ ఆలయం దగ్గరే రక్తకుండం ఉంటుంది. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత తన చేతుల్ని ఈ కుండంలోనే శుభ్రపరచుకున్నాడంట. అహోబిలంలోనే అత్యంత పవిత్రమైన తీర్థం ఇది. ఇప్పుడు ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్దాం. ఈ స్తంభాన్ని చీల్చుకొని నరసింహస్వామి వారు అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. ఇది చాలా కష్టమైంది. కొండపైకి వెళ్ళడానికి ఎటువంటి మెట్ల మార్గం ఉండదు. ఒక తాడును పట్టుకొని పైకైతే వెళ్ళాలి. అహోబిల యాత్రలోని అతి కష్టమైన ప్రయాణం ఇది. ఈ ఉగ్రస్తంభంకి వెళ్ళలేమనుకుంటే తిరిగి వచ్చే దారిలో మాలోల లక్ష్మీ నరసింహ ఆలయం వస్తుంది. ఆ ఆలయాన్ని దర్శించండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లో ప్రహ్లాద పడి ఉంటుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పైనుంచి కింద పడేయమంటాడు. శ్రీ మహావిష్ణువు రక్షిస్తాడు. ఆ ప్రదేశమే ఇది. ఇవన్నీ చూశాక ఎగువ ఓబులంకి వచ్చేలోపు ఆఫ్టర్నూన్ 1 or 2 అవుతుంది. డే 1 అండ్ డే 2లో అహోబిలంలో ఉన్న ప్లేసెస్ని ఎలా కవర్ చేయాలో చూశారు కదా. ఇది అహోబిలం యాత్ర యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.